హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం ఏం చేసామంటే కోళ్ళేరు అండి. సో బొర్రెట్టని చూసారా? సో పడవలో అయితే కోళ్ళేరు అయితే వేయడమే జరుగుతుంది. ఇప్పుడు దాకా నేను ఒక్కనే చేసుకుంటున్నా, వాళ్ళు ఎవరు మనుషులు లేరు. సో వాతావరణం కూడా కూల్ అయిపోయింది. వర్షం ఏమవుతుందంటే మనకి ఇప్పుడు వాతావరణంలో కూడా మార్పులు అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ చెరువులో ట్యాంకులో నీళ్ళు అయితే బాగా ఉత్తుగా పడిపోవడం అయితే జరిగింది. లోతు అయితే అయిపోయింది. 6 అడుగులు ఉన్న ట్యాంక్ కూడా 8 అడుగులు నీళ్ళు అయితే అయిపోవడం అయితే జరిగింది. 8 అడుగులు 10 అడుగులు అయితే రావడం అయితే జరిగింది. సో ఇలాంటి టైంలో ఏంటంటే చేపల చెరువులు అనేది కూలింగ్ వచ్చేస్తాయి, ఫుల్ కూలింగ్ వచ్చేస్తాయి. సో నీళ్లు బయట తోడినా సరే నీళ్లు తగ్గవు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే చుట్టూ ములకొచ్చేసింది కాబట్టి మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, చెరువులో ఏంటంటే టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. సో ట్యాంకుల్లో టెంపరేచర్ తగ్గితే గ్రోతుల మీద ప్రభావితం ఉంటుంది. సో 100% గ్రోతులు అయితే తగ్గడం అయితే జరుగుతుంది. సో అందుకే ఏంటంటే చేప పిల్లకి మాత్రం మీరు ఇప్పుడు చేప పిల్ల అయినా 0 అయినా కేజీలు అయినా సో కోళ్ళ ఎరువు పేడ అయితే వేసుకుంటే ముందు కూలింగ్ తగ్గి టెంపరేచర్ అయితే పుట్టడమే జరుగుతుంది. సో లిమిట్ ఎకరానికి ఒక పడవ చొప్పున వేసేయండి, అది ఏదైనా సరే. సో సీడ్ అయితే మాత్రం తగ్గించేయండి అండి. సీడ్ అంటే ఇప్పుడు అంగుళం పిల్ల 2 అంగుళాల పిల్ల ఉన్నటువంటి ఒక 60 పడవ వేయండి. 5-6 అంగుళాల సైజు అయితే ఉంటే మాత్రం ఒక పడవ వేయండి. 1/2 కేజీల సైజు అలా ఉంటే మాత్రం 2 పడవలు వేయండి. 1/2 కేజీలు దాటి ఉంటే 2 పడవలు సరిపోతాయి. సో ఎకరానికి 2 పడవలు 1/2 కేజీలు దాటి ఉంటాయి. ఓకేనండి. సో ఇది లిమిట్, ఇలా వేయండి. అర్థమైంది కదా? సో దాన్ని బట్టి అయితే మీరైతే కోళ్ళేరు అయితే వేసుకోండి. ఇప్పుడు నేను కూడా వేస్తున్నాను ఇప్పుడు కంపల్సరీగా. యాక్చువల్గా అయితే 2-3 పడవలు వేయాలి. సో ఇవాళ ఓపిక లేదు, తిరిగి తిరిగి వచ్చాను. సో ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే ఏంటంటే ఒక పడవ అయితే వేయడమే జరుగుతుంది. కోళ్ళేరులో పడవ అయితే లోడ్ చేసుకున్నాను. సో ఎవరు లేరు, మనుషులు కూడా నేను ఒక్కనే ఉన్నా. సొంత పని కాబట్టి మన పని మనమే చేసుకోవాలి, అందులో తప్పదు మరి. సో ఓకేనండి. అలాగే ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకో విషయం, మన దగ్గర శీలావతి, కట్ల పిల్ల, కొత్త పిల్ల, పాత పిల్ల 2 పిల్లలు అవైలబిలిటీగా ఉన్నాయండి. సో ఎవరికైనా ఏ పిల్ల కావాలో ఆ పిల్ల కోసం స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో 100% జెన్యూన్. మీరు వేసిన అడ్వాన్స్ కానీ దానికి కానీ అసలు అందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ మీరు ఫోన్ చేసి బుక్ చేసిన తర్వాత అడ్వాన్స్ చేసిన తర్వాత ఏ రోజు పట్టుబడి అంటే ఆ రోజే పట్టుబడి ఉంటుంది. ఓకేనా అండి? సో అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకటి కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో, ఆ కస్టమర్ రివ్యూస్ చూసుకోండి. రివ్యూస్ చూసుకుని నా దగ్గర అయితే చేపలు బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే చేపల కోసం కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు డౌట్స్ ఏమైనా కాల్ చేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. నేను కంపెనీలో ఉన్నప్పుడు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడం అయితే ఉంటుంది. సో వచ్చిన తర్వాత అయితే 100% కాల్ బ్యాక్ అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.